హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్లబ్ ఛానల్. ఈ రోజు మనం టీచర్స్ ఇన్పుట్లో అడిగిన ఈ 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. ముందుగా అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 14th May షిఫ్ట్ 1 2024లో అడిగిన క్వశ్చన్ 1 ఇది. సో క్వశ్చన్ 1 ఏంటి అంటే షిప్పింగ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే యు ఆర్ టాస్క్డ్ with writing a program to calculate the total shipping cost based on the weight of the package and distance is need to travel. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నా అంటే ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే టోటల్ షిప్పింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో టీఎస్సి అని తీసుకుంటున్నా. ఓకే, బేస్డ్ ఆన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ టోటల్ షిప్పింగ్ కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వెయిట్ ఆఫ్ ద ప్యాకేజ్. ఓకే, వెయిట్ ఆఫ్ ద ప్యాకేజ్ అండ్ డిస్టెన్స్ ఇట్ నీడ్ టు ట్రావెల్. అంటే మనకు ఒక 2 వేరియబుల్స్ అనమాట. వెయిట్ ఆఫ్ ద ప్యాకేజ్ ఉంటుంది అంటే W1 అండ్ D అనమాట. సో ఈ 2 వేరియబుల్స్ ప్రకారంగా మనం ఈ టోటల్ వెయిట్ ఆఫ్ ప్యాకేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకా ద షిప్పింగ్ కాస్ట్ ఈస్ టు బి డిటర్మైన్డ్ బై ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో మనకు షిప్పింగ్ కాస్ట్ అనేది ఇలా ఈ క్రైటీరియాస్ తోటి డిపెండ్ అయి ఉంటుందంట. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, బేస్ మనీ $5 అనమాట. అంటే బేస్ మనీ అంటే ఒక మినిమం అమౌంట్ అనమాట. సో ప్రతి అంటే ఏ ఇన్పుట్ అంటే వెయిట్ డిస్టెన్స్ ఏది ఇచ్చినా సరే ఈ బేస్ మనీ అనేది ఈ బేస్ మనీ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ప్రతిసారి. సో ఇది కాన్స్టాంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కాన్స్టాంట్. ఓకే, అండ్ అలానే కాస్ట్ పర్ కిలోగ్రామ్ అంటే ఒక కేజీకి కాస్ట్ వచ్చేసి $2 అనమాట. అంటే ఇది మనకు వేరియంట్ అనమాట. లైక్ ఇప్పుడు 10 kgs ఇచ్చినప్పుడు 20 అవుతుంది. ఓకే, అలానే ఒకవేళ 5 kgs ఇస్తే 10 అవుతుంది అనమాట. సో ఇది ఏంటి అంటే మనకు ఓకే సో కాస్ట్ పర్ కిలోగ్రామ్ అంటే వెయిట్ చేంజ్ అవుతే ఈ కాస్ట్ పర్ కిలోగ్రామ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో అలానే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఏమి ఇచ్చాడు, కాస్ట్ పర్ 10 kilometers అంటే ఏంటి అంటే 10 kilometersకి $0.5 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ షిప్ అనేది ఈ షిప్ అనేది ఒక 50 kilometers వెళ్ళింది అనుకోండి. ఓకే, 50 kilometers వెళ్తే మనకి ఎంత మనీ అవుతుంది. సో యాక్చువల్గా మనకు 10 kilometersకి ఎంత 0.5. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 10 kilometers 0.5. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మనం క్రాస్ మల్టిప్లై చేయాలి దీన్ని. ఓకే, సో ఇప్పుడు x ఈక్వల్ టు అనుకుంటే ఇది 50 ఇంటూ 0.5/10 అనమాట. అంతే కదా. సో ఇలా తీసుకుంటాము. ఇక్కడ ఇది 5 వస్తుంది. సో ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది, 2.5. సో 2.5 అంటే 50 kilometersకి $2.5 అనమాట పర్. లైక్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్, 50 kilometersకి $2.5 అనమాట. సో ఇలా మనం అయితే డిస్టెన్స్ని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ కిలోగ్రామ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. బేస్ మనీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ కాస్ట్ ఉంటుంది కదా. సో ఈ టోటల్ షిప్పింగ్ కాస్ట్కి ఫస్ట్ బేస్ మనీని యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది మినిమం కాబట్టి బేస్ మనీ యాడ్ చేస్తాను. దాని తర్వాత వెయిట్ ఎంతైతే ఇస్తాడో దానికి మనం ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు కిలోగ్రామ్స్ కదా. సో ఎన్ని కిలోగ్రామ్స్ అంటే 1 kgకి 2, అలానే 10 kgs ఉంటే ఇంటూ 2 కదా, 10 into 2. సో అందుకని వెయిట్ ఇంటూ 2 అని తీసుకున్నా. సేమ్ అలానే ప్లస్ ఇంకేం మనకు డిస్టెన్స్ ఉంది. సో డిస్టెన్స్ ఇంటూ ఏంటి 0.5 చేస్తాం. బట్ మనకి ఏంటిది ఆ డిస్టెన్స్ అనేది కిలోమీటర్ కాదు 10 kilometers అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఒకవేళ 11 kilometers ఇచ్చాడు అనుకోండి. సో మనం అప్పుడు ఎలా చేయొచ్చు, సో దీన్ని బై 10 చేయాలన్నమాట. ఈ డిస్టెన్స్ ఉంది కదా, సో దీన్ని టోటల్ బై 10 చేయాలి. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా మనకు ఎన్ని కిలోమీటర్స్ ఇస్తే అన్ని కిలోమీటర్ కాస్ట్ వస్తుంది ఈజీగా. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్తో సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మనకు టోటల్ 10 వెయిట్ అనమాట. 10 ఇక్కడ వెయిట్ వచ్చేసి కేజెస్ లో ఇస్తాడు అండ్ డి అంటే కిలోమీటర్స్. ఓకే, ఇది కూడా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం బేస్ మనీ. సో ఇక్కడ మనకి ఏంటిది టోటల్ షిప్పింగ్ కాస్ట్ కి ఫస్ట్ బేస్ మనీ అంటే ఎంత $5. ఓకే, $5. వెయిట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 10. సో 10 into 2 ప్లస్ ఇంకేంటి డి. ఓకే, మన ఇంకేంటి డి ఇంటూ 0.5/10 కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డి వచ్చేసి ఎంత మనకి ఇక్కడ, ఒక్క సెకండ్. ఓకే, సో డి వచ్చేసి ఎంత మనకి ఇక్కడ 100. సో 100 ఇంటూ 0.5. బట్ ఈ మనకి ఇక్కడ ఏంటిది 0.5 అనేది 10 kilometersకి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా బై 10 చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత 5 20 ఇక్కడ 10 వస్తుంది ప్లస్ ఇదంతా 10 into 0.5 అంటే 5. సో ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు $30 అనమాట. సో ఇలా మనమైతే ఈ ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ అవుట్పుట్ 30 వచ్చేసింది. బట్ దీని ప్రోగ్రామింగ్లో ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఏముంటుంది మనకు, మనం ఫస్ట్ స్టెప్ ఏంటిది ఇన్పుట్ తీసుకోవాలి. సో వెయిట్ని తీసుకోవాలి ఇన్పుట్. దాని తర్వాత
డిస్టెన్స్ని ఇన్పుట్ తీసేసుకున్నా. ఓకే, ఇవి ఇన్పుట్స్. ఓకే, ఈ 2. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే మనకు బేస్ మనీని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, బేస్ మనీ అని చెప్పి ఇందులో 5 అని ఇనిషియలైజ్ చేసేస్తున్నా. ఓకే, ఇది అయిపోయింది. దెన్ టోటల్ వెయిట్ కాస్ట్, అంటే వెయిట్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ డబ్ల్యూ అంటే ఈ వెయిట్ ఇంటూ ఎంత పర్ ఈచ్ కిలోగ్రామ్కి ఎంత 2, సో ఇంటూ 2 తీసుకుంటాం ఇక్కడ. అలానే దాని తర్వాత ఏంది టోటల్ డిస్టెన్స్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా టీడీ అని తీసుకుంటున్నా. సో టోటల్ డిస్టెన్స్ కాస్ట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం డి ఇంటూ 0.5 తీసుకోవాలి. ఓకే, బట్ దీన్ని మనకి ఏంటి 10 పర్ 10 కిలోమీటర్స్ కదా. సో కిలోమీటర్కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేయాలి ఇక్కడ బై 10 అని తీసుకుంటాం. ఓకేనా, 10 అని తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే లైక్ ఐదర్ టోటల్ ఒక వేరియబుల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్గా ఇది థర్డ్ స్టెప్. ప్రింట్లో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా 5 అంటే బేస్ మనీ ప్లస్ టోటల్ వెయిట్ కాస్ట్ ప్లస్ టోటల్ డిస్టెన్స్ కాస్ట్. సో ఇలా మనమైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. దీన్ని కోడ్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఒకసారి వినండి. సో ఒక పైథాన్ నేనైతే పైథాన్లో సాల్వ్ చేస్తున్నాను. పైథాన్ జావా ఏదైనా సరే సిమిలర్ అనే ఉంటుంది, బట్ ఓన్లీ సింటాక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఒకవేళ మీకు పైథాన్ ఒకవేళ జావా కోడ్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను లాస్ట్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి వెయిట్ని ఇన్పుట్ తీసుకోవాలి. సో డబుల్ అని తీసుకుంటుంది వెయిట్ని ఇన్పుట్. ఇక్కడ ఏంటిది వెయిట్ అనేది ఇంట్లో తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఇంట్ ఆఫ్ అని చెప్పి తీసేసుకుంటున్నా. ఇది డన్. సో వెయిట్ తీసేసుకున్నా. నెక్స్ట్ ఏంటిది డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ డి ఈక్వల్ టు అని తీసుకుంటున్నా. ఇది కూడా ఇంటిజర్లో తీసుకుంటున్నా కాబట్టి ఇంట్ ఆఫ్ అని తీసుకుంటున్నా ఇక్కడ ఇన్పుట్. ఇది డన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది మనకు బేస్ మనీని ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో ఇక్కడ బేస్ మనీ అని చెప్పి నేను బిఎం అని తీసుకుంటున్నా. బిఎం ఈక్వల్ ఎంత $5 కాబట్టి 5 అని తీసేసుకున్నా. దెన్ టోటల్ వెయిట్ కాస్ట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా టీడబ్ల్యూ అని తీసుకుంటున్నా. టోటల్ వేస్ట్ కాస్ట్ ఇదేంది డబ్ల్యూ ఇంటూ 2 అని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ డబ్ల్యూ ఇంటూ 2 అని తీసేసుకున్నాం. అంటే ఈ డబ్ల్యూ వచ్చేసి వెయిట్ ఇన్పుట్ ఇచ్చాడనమాట. సో దాని ప్రకారంగా తీసుకుంటున్నాం. అలానే ఇప్పుడు డిస్టెన్స్ కాస్ట్ సో టీడీ అని తీసుకుంటున్నాం. టీడీ ఈక్వల్ ఏంటిది డి ఇంటూ 0.5/10 కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా డి క్యాపిటల్ డి ఇంటూ 0.5 తీసేసుకున్నా. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ డివిజన్ చేయాలి. సో ఒకవేళ ఎగ్జాక్ట్గా మనకు ఫ్లోటింగ్ పాయింట్తో కావాలి అనుకుంటే ఏం చేయాలంటే సింగిల్ డివిజన్ పెట్టుకుంటే అయిపోతుంది. ఆర్ ఎల్స్ మనకు లైక్ ఫ్లోటింగ్ అవసరం లేదు, ఓన్లీ క్వశ్చన్ లైక్ ఇప్పుడు 11/10 ఇచ్చాడు అనుకోండి. సో 11 ఇంటూ 0.5 అంటే మనకు ఎంత వస్తుంది 0.55 వస్తుంది. సో అప్పుడు మనకు మనకు 0 కావాలి లైక్ 0.5 కావాలి అనుకుంటే మనం ఇక్కడ సింగిల్ డివిజర్ తీసుకోవాలి. లేదు మనకు అలా అవసరం లేదు అనుకుంటే ఏం చేయాలి డబల్ స్లాష్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నా సింగిల్ స్లాష్ తీసేసుకుంటున్నా. ఓకే, దెన్ ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దాం. ఓకే, ప్రింట్ బిఎం ప్లస్ టీడబ్ల్యూ ప్లస్ టీడీ. జస్ట్ ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేసేటప్పుడు మనకి ఏం చేద్దాం మనకు వెయిట్ వచ్చేసి ఎంత 10. ఓకే, వెయిట్ వచ్చేసి ఎంత 10 kgs. ఓకే, 10 ఇచ్చాను. దాని తర్వాత డిస్టెన్స్ ఎంత 100. మనకి ఇప్పుడు ఎంత రావాలి 30 వచ్చేసింది. సో ఇలా మనమైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఉంది కదా మనకి 0.5 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏం చెప్తా ఒకవేళ ఏదైనా ఒక కండిషన్ లైక్ ఎలా అంటే లైక్ మనకు ఫ్లోటింగ్లో రావద్దు లైక్ పాయింట్స్ తర్వాత ఏం రావద్దు అన్నప్పుడు ఏం చేయాలండి ఇక్కడ డబల్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే చూపిస్తాను 10 ఇప్పుడు 30 వస్తుంది. 30 వచ్చింది. బట్ ఇప్పుడు 10 తీసుకుంటాను. ఇక్కడ 100 కాకుండా 101 అని తీసుకుంటా. ఇప్పుడు కూడా 13 వస్తుంది చూడండి. చూసారా ఇలా 30 వస్తుంది. సో మనము అక్కడ ఏ కండిషన్ అడుగుతున్నాడు అని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు క్వశ్చన్ అయితే సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి సబ్ అరేస్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. మీ ప్రైమ్ని క్రాక్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎలాగో ఈజీగా ఉంటుంది. బట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం అరేస్ నుంచి కానీ స్ట్రింగ్స్ నుంచి కానీ ఆర్ ఎల్స్ రికర్షన్ ఇలా వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు అరేస్ స్ట్రింగ్స్ అండ్ నెక్స్ట్ డిఎస్ కాన్సెప్ట్స్ కూడా బేసిక్ చూసుకుంటే పక్క మీరు సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ సెకండ్ క్వశ్చన్ మోస్ట్లీ రిపీటెడ్ వచ్చేసి సబ్ అరేస్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో మీరు బాగా సబ్ అరేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే చూసుకొని వెళ్ళండి. అప్పుడే మీరు సెకండ్ క్వశ్చన్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ ఏంటి అంటే సబ్ అరేస్ విత్ సమ్ ఈక్వల్స్ కే అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే సబ్ అరేస్ విత్ సమ్ ఈక్వల్స్ కే. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే గివెన్ అరే ఆఫ్ ఇంటిజర్స్ నమ్స్. ఓకే,
నమ్స్ అనే ఒక అరే ఇస్తాడంట, అవి ఇంటిజర్స్ లో ఉంటాయి అండ్ ఇంటిజర్ కే. సో ఒక 2 ఇన్పుట్స్ ఇస్తాడు. సో ఫస్ట్ ఇన్పుట్ ఏంటి అంటే నమ్స్ అరే, ఓకే, నమ్స్ అరే ఇన్పుట్ ఇస్తాడంట. అండ్ సెకండ్ ఇన్పుట్ వచ్చేసి ఏంటి అంటే కే అనే ఒక వేరియబుల్, కే అనే ఇంటిజర్ ఇస్తాడంట, ఓకే, ఇంటిజర్. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడంటే రిటర్న్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ హూ సమ్ ఈక్వల్ టు కే. సో ఇందులో మనకు అరేస్ ఉంటాయి కదా, అరేస్ లో సబ్ అరేస్ ఉంటాయి కదా, ఆ సబ్ అరేస్ లో ఒక్కొక్క సబ్ అరే ఉంటుంది కదా, ఏ సబ్ అరే అయితే కే కి సమ్ ఈక్వల్ టు ఉంటుందో అలాంటి సబ్ అరేస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి కౌంట్ రిటర్న్ చేయమంటున్నాడు, ఓకే. అండ్ ఇక్కడ సబ్ అరేస్ కు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏ సబ్ అరే ఇస్ ఎ కంటిన్యూయస్ నాన్ ఎంప్టీ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ అన్ అరే అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాడు కదా, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు 1 2 3 -3 1 1 1 ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేయండి, సబ్ అరే అంటే ఏంటి అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే ఓన్లీ కంటిన్యూస్ మాత్రమే ఉండాలి. లైక్ ఇప్పుడు 1 2 ఇది ఒక సబ్ అరే అవుతుంది, 1 2 3 సబ్ అరే అవుతుంది, 1 2 3 -3 ఇది కూడా ఒక సబ్ అరే అవుతుంది. బట్ 2 3 అండ్ ఈ 1 అంటే 2 3 1 ఇలా సబ్ అరే అవ్వదు అనమాట. ఏది అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అనమాట. సో మనం ఏం చేయాలి, ఇక్కడ టోటల్ సబ్ అరేస్ కౌంట్ రిటర్న్ చేయాలి అండ్ ఆ సబ్ అరేస్ లో ఉన్న ఎలిమెంట్ సమ్ ఈక్వల్ టు కే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు ఒక ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇది అరే ఇచ్చాడు అండ్ ఇక్కడ కే ఈక్వల్ టు 3 ఇచ్చాడు కదా. సో అలా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలా ఎన్ని సబ్ అరేస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. సో 1 and 2 ఒక సబ్ అరే అవుతుంది అండ్ 3 సింగిల్ ఎలిమెంట్ 3 కూడా మనకు ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇది కూడా సబ్ అరేనే, ఒక 3 వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి 1 2 3 -3. సో ఇక్కడ ఈ -3 ఈ 3 0 అయిపోతుంది అండ్ 1 2 3 ఎంత అవుతుంది, 1 and 2 ఎంత 3. సో ఇది కూడా ఒక సబ్ అరే, ఓకే. అలానే ఇప్పుడు ఇక్కడ 3 1s ఉన్నాయి. సో 3 1s టోటల్ సమ్ చేస్తే కూడా మనకి 3 వస్తుంది. అండ్ అలానే 3 -3 అంటే ఇక్కడ 0 అయిపోతుంది అండ్ ఈ 3 కలిపితే కూడా మళ్ళీ మనకి ఏమవుతుంది 3 వచ్చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక సబ్ అరే. అండ్ అలానే 2 3 ఎంత 5 -3 వేస్తే మళ్ళీ 2 వస్తుంది, ఓకే. 2 + 1 3. సో ఇది కూడా ఒక సబ్ అరే. అంటే టోటల్ సబ్ అరేస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 6 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి 6 ని రిటర్న్ చేయాలి. ఇది ప్రాబ్లం అనమాట. బట్ ఈ ప్రాబ్లమ్ ని ఎలా చేయొచ్చు, దీనికి మనకైతే డిఫరెంట్ వేస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి దాని యొక్క ఆప్టిమల్ వర్షన్ అనమాట. దాన్ని మనం ఎలా చేయొచ్చో చెప్తాను వినండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ సబ్ అరే తీసుకుంటాను 1 2 3 -3 1 1 1, ఓకే. ఇది ఇచ్చాడు మనకు అరే, ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సబ్ అరే ఎలా ఉంటుంది అంటే లైక్ 1 నుంచి లైక్ 1 ఎలిమెంట్ అని ఉండొచ్చు, లేకపోతే సైజ్ ఆఫ్ ద అరే కూడా ఉండొచ్చు, ఓకేనా. సో అలా అనుకుంటే ఏం చేయొచ్చు అంటే మనం, సో ఫస్ట్ ఈ 1 ఉంది, సో ఈ 1 ని సబ్ అరేలా కన్సిడర్ చేసుకుంటాం. దాని తర్వాత ఏంది నెక్స్ట్కి వెళ్తాం, 1 and 2 కూడా సబ్ అరే అవుతుంది అండ్ 1 2 3 కూడా సబ్ అరే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది 1 2 3 -3 కూడా సబ్ అరే అవుతుంది. అలానే ఇది కూడా సబ్ అరే, ఇలా సబ్ అరేస్ అవుతాయంట. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏంది, ఇక్కడ దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు 2 ఫర్ లూప్స్ వాడాలని చెప్పి మనకు ఒక మీనింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటాను, ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ ఆఫ్ అరే అంటే n-1 దగ్గర n వరకు, ఓకే, సైజ్ ఆఫ్ అరే వరకు ఇది వెళ్తుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే నేను సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఓకే. సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇనిషియల్ గా ఎంత తీసుకుంటున్నా, అరే ఆఫ్ ఐ. సో ఈ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మనం ఇనిషియల్ గా i = 0 దగ్గర ఉన్నాం అనుకోండి. సో అప్పుడు సమ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది, అరే ఆఫ్ ఐ అంటే 1 అవుతుంది, ఓకే. ఇక్కడ నేను కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దీన్ని ఇనిషియల్ గా 0తో ఇనిషియలైజ్ చేసేస్తున్నా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంకో ఫర్ లూప్ తీసుకుంటాం, ఓకే. ఈ ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఈ 1 ని కన్సిడర్ చేసేస్తాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో జే అని తీసుకుంటున్నా, జే అంటే ఇప్పుడు జే తీసేసుకున్నా. దెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, i+1 నుంచి అండ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, n వరకు ఎండ్ అవ్వాలి, అంటే సైజ్ ఆఫ్ అరే వరకు ఎండ్ అవ్వాలి. సో ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ సమ్ ఉంది కదా, సమ్ముకి అరే ఆఫ్ జేని యాడ్ చేయాలన్నమాట, ఓకే. సమ్ముకి ఇప్పుడు అరే ఆఫ్ జేని యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు, ఓకే. ఇప్పుడు యాడ్ చేసాక ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇనిషియల్ గా సమ్ ఈక్వల్ టు 1 ఉంది. సో సమ్ ఈక్వల్ టు 1 వచ్చింది. బట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, అరే ఆఫ్ జే యాడ్ చేశాను. అంటే ఈ 1 యాడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడికి వచ్చా ఈ జేని యాడ్ చేశాను. జేని యాడ్ చేశాక మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు 3 వచ్చింది, ఓకే. 3 ఫైండ్ అవుట్ అయిపోయింది. 3 ఫైండ్ అయినాక ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ రాసుకోవాలి. ఒకవేళ మనకి సమ్ అనేది అరే ఆఫ్ జే లైక్ సమ్ అనేది కే కి ఈక్వల్ గా వస్తే మనం ఏం చేయాలి, కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలన్నమాట, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేయాలి, ఇఫ్ అని తీసుకుంటాం. ఇఫ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కౌంట్ కాదు, ఇక్కడ సమ్ ఈక్వల్ టు కే వస్తే కౌంట్ ప్లస్ తీసుకుంటాం. అండ్ లాస్ట్ కి ఫర్ లూప్ అయిపోయాక ఏం చేయాలి అంటే ప్రింట్ చేయాలి. ఏది, కౌంట్ ప్రింట్ చేస్తే
ఈ ప్రాబ్లం ఇక్కడతో అయిపోతుంది. ఓకే, బట్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి మీకు డ్రై రన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే i = 0 ఉన్నప్పుడు మనకి ఏ సబ్ అరేస్ వస్తాయి చూద్దాం. ఓకే, సో i = 0 ఉంది. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది? సో మనకి ఇప్పుడు i = 0 ఉంది కదా. సో i = 0 ఉంది. సో i = 0 ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ ఎంత అవుతుంది? అప్పుడు 1 అవుతుంది. ఓకే, దీని ప్రకారంగా దెన్ ఇప్పుడు ఈ ఫర్ లూప్ కి ఎంటర్ అయ్యాం అంటే ఇప్పుడు j = 0. ఓకే, j = 1 అంటే ఇక్కడికి వస్తుంది. అప్పుడు సమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్ టు మనకి ఈక్వల్ టు k అయింది కదా. సో అప్పుడు కౌంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సేమ్ అంటే ఇవన్నీ వేరియబుల్స్ నేను ఇక్కడ రాసుకుంటాను. సమ్ ఈక్వల్ టు 1 అనమాట ఇనిషియల్ గా. దాని తర్వాత ఓకే ఓకే కౌంట్ ఈక్వల్ టు ఎంత మనకు? 0 ఉంది ఇనిషియల్ గా. ఓకే, సో ఇప్పుడు మనకు సమ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. అంటే ఇప్పుడు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఇది 1 వచ్చేసింది కౌంట్ అనేది. అలానే ఇప్పుడు j = 2 వచ్చింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు s ఈక్వల్ టు అంటే సమ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది? 3 ఉంది. సేమ్ ఇప్పుడు సమ్ ఈక్వల్ టు 3 ప్లస్ అరే ఆఫ్ j అంటే j = ఎంత? 2 అంటే 2 అంటే ఇక్కడ ఈ 3ని కూడా యాడ్ చేసాం. సో ఈక్వల్ ఎంత వస్తుంది? 6 వచ్చింది. ఇజ్ ఇట్ ఈక్వల్ టు ద k? కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? j = 3. ఓకే, j = 3 అన్నప్పుడు సమ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి? ఇక్కడ 6 ఉంది. 6 ప్లస్ మనకి j = 3 అన్నప్పుడు ఇప్పుడు ఇది ఈ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ -3 యాడ్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈజ్ ఇట్ సమ్ ఈక్వల్ టు k? యా, ఇట్స్ k అన్నప్పుడు ఏం చేయాలి? కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు 1 కాకుండా 2 వచ్చేసింది. ఇప్పుడు అలానే ఇప్పుడు మళ్ళీ j = 4 దగ్గరికి వెళ్తాం. j = 4 1 యాడ్ చేస్తాం. అలా నెక్స్ట్ వరకు వెళ్ళిపోతాం. అంటే ఇలా మనకి ఎక్కడి వరకు వెళ్తాము? j = ఇక్కడ వరకు వచ్చేస్తాం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు i = 0కి అయిపోయింది ఇప్పుడు మనం. సో ఇదంతా i = 0కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? i = 1కి వెళ్తాం. సో i = 1కి వెళ్ళినప్పుడు సమ్ కూడా ఎంత అవుతుంది? అరే ఆఫ్ i అనమాట. అరే ఆఫ్ i అంటే ఇక్కడ ఎంత? 2. ఓకే, సమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అలానే ఇప్పుడు j = i+1 అంటే i+1 అంటే ఇక్కడ ఎంత? j = 2. సో ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ప్లస్ అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2 అంటే ఎంత ఇక్కడ మనకు? 3. సో ఈ ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకుందాం మళ్ళీ. 1 2 3 -3 1 1 1. సో ఓకే, ఇది రాసేసుకున్నాను. ఇప్పుడు అండ్ కౌంట్ ఈక్వల్ ఎంత ఉంది మనకు? 2 ఉంది. ఓకే ఓకే ఇప్పుడు సమ్ j = 2 వచ్చినప్పుడు సమ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 ప్లస్ అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2 అంటే ఎంత? 3. సో 2 + 3 ఎంత? 5. ఈజ్ ఇట్ ఈక్వల్ టు k? కాదు. సో ఇప్పుడు మళ్ళీ ఇదేం చేస్తాం? ఇక్కడ ఇది వెళ్ళిపోతే నెక్స్ట్ j = 3కి వచ్చేస్తాం మళ్ళీ. సో j = 3కి వచ్చినప్పుడు s ఈక్వల్ ఎంత అవుతుంది? 5. 5 ప్లస్ -3 అంటే ఎంత? 2 అవుతుంది. ఈజ్ ఇట్ ఈక్వల్ టు k? కాదు. సో ఇక్కడ కూడా కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు j = 4కి వెళ్తాం. సో అలానే j = 4కి వచ్చినప్పుడు సమ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2. 2 ప్లస్ ఎంత ఇక్కడ? 1. సో అంటే అరే ఆఫ్ 4. అరే ఆఫ్ 4 అంటే ఎంత? 1. సో ఇప్పుడు టోటల్ ఎంత? 3 వచ్చింది. ఈజ్ ఇట్ ఈక్వల్ టు k? యా, ఇట్స్ ఈక్వల్ టు k. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ నేను cని 2 కాకుండా 3తో ఇంక్రిమెంట్ చేసేస్తాను. అంటే 1 ఇంక్రిమెంట్ చేస్తాను, 3 వచ్చేసింది. అలానే j = 5 దగ్గరికి వెళ్తాం. j = 6 దగ్గరికి వెళ్తాం. j = 7 దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. అంటే ఇప్పుడు 3 కన్నా ఎక్కువ వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ కండిషన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. అలానే ఇప్పుడు మళ్ళీ సో లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్. మళ్ళీ ఎరేజ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఏమైంది? j = 1 అయిపోయింది. సో సారీ, i = 1 అయిపోయింది. i = 3 దగ్గరికి తీసుకుంటాం. అప్పుడు సమ్ ఈక్వల్ టు 3. ఓ యా, ఇట్స్ 3 వచ్చింది. మనం ఇక్కడ ఏం చేయాలి? మనం jకి వెళ్ళిపోతాం. బట్ jకి వెళ్ళిపోయాక 3 యాడ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము? ఒక కండిషన్ మిస్ చేస్తాం అనమాట. ఏంటి అంటే ఇక్కడ మనం ఓకే, లెట్ మీ వెయిట్, ఇది ఓపెన్ అవ్వండి. సో మనం ఇక్కడ ఒక కండిషన్ మిస్ చేస్తాం. ఏంటి అంటే మనం సెకండ్ ఫర్ లూప్ వెళ్ళక ముందే ఒక కండిషన్ తీసుకోవాలి. ఏంటి? లైక్ ఆల్రెడీ ఆ సమ్ అనేది ఈక్వల్ టు k ఉందా లేదా చెక్ చేయాలి. అంటే సింగిల్ ఎలిమెంట్ 3 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లోపలికి వెళ్ళి యాడ్ చేస్తాం. సో అక్కడ మనకి ఏమవుతుంది? 3 ఎలిమెంట్ సబ్ అనేది కౌంట్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడనే, సో ఇక్కడనే ఆర్ ఎల్స్ ఇక్కడ ఫర్ లూప్ వచ్చాం కదా. సో ఇక్కడ లోపలికి వెళ్ళాకనైనా సరే, లేదంటే ఇక్కడ ఏం చేయాలి అంటే సేమ్ ఈ కండిషన్ ని రాయాలన్నమాట. లైక్ ఇఫ్ సమ్ ఈక్వల్ టు k ఉంటే, అంటే ఇక్కడ ఉంటే లైక్ ఇక్కడ కూడా ఈ కండిషన్ రాయాలి. కండిషన్ రాసి మనం అప్పుడు చేస్తేనే మనకు కరెక్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది.
సో మీరు ఇలా ప్రాబ్లం చేశాక దాని యొక్క డ్రై రన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏదైనా కండిషన్ మిస్ అయినా కానీ మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట కరెక్ట్గా. సో ఇలా టోటల్గా మనకి సబ్ రిలేటెడ్ ప్రాబ్లం చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడు ప్రాబ్లంలో ఎగ్జిక్యూట్ చేద్దాం, లైక్ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్ మీ రీరన్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇదంతా ఎరేజ్ చేసేస్తున్నా. సో ఫస్ట్ మనకి ఏంటిది, నమ్స్ అనే ఒక అరే తీసుకోవాలి. సో నమ్స్ ఈక్వల్ టు లీస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ మనకు వచ్చే నెంబర్స్ అన్ని ఇంటిజర్స్ కాబట్టి ఇక్కడ ఇంట్ అని తీసుకుంటున్నా. ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్, ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, తీసేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, కే తీసుకోవాలి. సో కే ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటున్నా. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఫస్ట్ మనం కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. కౌంట్ ఈక్వల్ టు 0. దెన్ ఇంకోటి ఏం చేస్తున్నా, మళ్ళీ ఫర్. సో ఫస్ట్ ఫర్ ఐ ఇన్, సో ఇక్కడ ఐ బదులు డైరెక్ట్ నమ్ అని తీసుకుంటున్నా, ఈజీగా ఉంటుంది. ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సారీ ఇన్ రేంజ్ కాదు, ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఓకే, ఇది తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, సో నెక్స్ట్ వచ్చేసి ఏది, సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. సమ్ ఈక్వల్ టు ఎంత, ఐఎఫ్ఐ అంటే ఐఎఫ్ఐ అంటే ఇక్కడ ఏంటి, నమ్ అని తీసుకున్నాం డైరెక్ట్గా. సో నమ్ అని తీసేసుకున్నా. ఇక్కడ సమ్ ఎస్ అని తీసుకుంటున్నా. ఓకే, దెన్ కండిషన్ రాసుకోవాలి. ఇక్కడ ఈ కండిషన్ మిస్ అయితే మీరు ఒక నెంబర్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇఫ్ సమ్ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు కే ఉంటే కౌంట్ +1 అని తీసుకోవాలి, ఈక్వల్ టు +1 అని తీసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకో ఫర్ లూప్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, i+1 అంటే నమ్ +1. సో ఇక్కడ మనం ఐ బెటర్ అనమాట. సో ఇక్కడ ఐ అనేది తీసుకుందాం. ఓకే, ఐ ఉంటేనే మనం కరెక్ట్గా +1 నుంచి తీసుకెళ్తాం. ఓకే, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి లెంత్ ఆఫ్ అరే. సో లెంత్ ఆఫ్ అరే అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్. ఓకే, డన్. ఇక్కడ అరే ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, ఇట్స్ డన్ ఇయర్, కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ కూడా ఏంటి, i+1 2 ఎక్కడి వరకు, లెంత్ ఆఫ్ నమ్స్ అని తీసేసుకున్నా. ఓకే, డన్. ఇక్కడ కాలన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సేమ్ ఎస్కి మనం ఈ ఇంటిజర్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్. ఓకే, ఎస్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే. ఓకే, జేని యాడ్ చేసాం. ఓకే, జేని యాడ్ చేద్దాం. జేని యాడ్ చేసాక ఏంటి, కండిషన్ రాయాలి. ఏది, ఈ ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ కండిషన్ కాపీ చేసుకుంటున్నాం మళ్ళీ. ఇఫ్ ఓకే, ఇక్కడ ఇంకొక 1 ఇక్కడ ఒక ట్యాబ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. యాడ్ చేశాను. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మొత్తం అయిపోయాక మనం ఫర్ లూప్ బయటకు వచ్చాక ప్రింట్ చేయాలి. ఓకే, ప్రింట్ కౌంట్. ఓకే, ఇది ఇప్పుడు అయిపోయింది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సంథింగ్ మిస్సింగ్ అయింది ఇక్కడ. ఇక్కడ ఒక బ్రాకెట్ మిస్ అయింది. ఓకే, ఇట్స్ డన్. యా, ఇప్పుడు రన్ చేద్దాం. ఎర్రర్స్ ఏం లేవు. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఇద్దాం, 1 2 3 దెన్ -3 1 1 1 అండ్ నెక్స్ట్ ఏంటిది 3. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎంత రావాలి, 6 రావాలి. సో చూద్దాం, 6 వచ్చేసింది. సో మనం అయితే ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. బట్ సో మనకి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత అవుతుంది అంటే n² అవుతుంది. బట్ మనకి ఏదైనా లార్జ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు ఈ లైక్ ఏదైనా లార్జ్ అరే ఇచ్చాడు అనుకోండి, ఈ టైం కాంప్లెక్సిటీలో మనకు టైం లిమిట్ ఎక్సిడ్ అని వస్తుంది ఈ ప్రాబ్లం ద్వారా. బట్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే దీన్ని హ్యాష్ మ్యాప్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే లైక్ ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఏమి ఇచ్చాడు అంటే అరే చూసుకుందాం. 1 ఓకే, అరే చూద్దాము. 1 2 3 -3 1 1 1. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చాడు అనుకోండి, మనకి ఇది అరే అనమాట. సో మనకి ఇది అరే అండ్ టార్గెట్ ఈక్వల్ టు ఎంత, కే ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుందాం మనం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. హ్యాష్ మ్యాప్ ఏది అంటే లైక్ హ్యాష్ మ్యాప్ అని తీసుకుంటున్నా. ఇందులో ఇనిషియల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఎంప్టీ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లైక్ ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, కౌంట్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0. ఓకేనా. దెన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఈ ఎలిమెంట్ దగ్గరికి, ఈ ఎలిమెంట్ నుంచి ఇలా ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫర్ లూప్ తీసుకుంటాం ఇక్కడ. ఫర్ లూప్. ఓకే, ఫర్ ఐ ఆర్ ఎల్స్ నమ్ అని తీసుకుంటా. నమ్ ఇన్ రేంజ్ ఇన్ నమ్స్ అని తీసుకుంటున్నాం. ఇది పైథాన్లో కోడ్ అనమాట నేను. సో ఇక్కడ నేను చెప్పేది. సో ఇది తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రిఫిక్స్ సమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, ఇనిషియల్గా ఈ ప్రిఫిక్స్ సమ్ అనేది ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రిఫిక్స్ సమ్
ఈక్వల్ టు ప్లస్ అంటే ప్లస్ ఈక్వల్ టు లైక్ దీనికి ప్లస్ చేస్తున్నా ఎంత ఉంటుంది అంటే ఈ నమ్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి. సో కాబట్టి ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. సో ఇనిషియల్గా మనకు ఇక్కడ పిఎస్ ఈక్వల్ టు 0 వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక 1 వస్తుంది. సో ఈ 1 అనేది టార్గెట్కి ఈక్వలా కాదు. సో ఇక్కడ లైక్ ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇఫ్ పిఎస్ ఈక్వల్ టు కే ఈజ్ ఇట్ కే కాదు. కాబట్టి లైక్ ఒకవేళ అవుతే ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ కౌంట్ ప్లస్ తీసుకోవాలి. ఓకేనా, కౌంట్ ప్లస్ తీసుకున్నాం. ఓకే డన్. ఇప్పుడు అయ్యాక ఏం చేయాలంటే ఈ వచ్చిన సమ్ వాల్యూ అంటే ఇప్పుడు 1 వచ్చింది కదా. సో ఈ 1ని ఇక్కడ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేయాలి. సో లైక్ ఎలా అంటే 1 and 1 అని స్టోర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ హ్యాష్ మ్యాప్ ఆఫ్ ఈ పిఎస్ అంటే పిఎస్ ఈక్వల్ టు 1 అని స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2 దగ్గరకు వచ్చాము. ఇలానే 2 దగ్గరకు వచ్చాము, పిఎస్లో యాడ్ చేస్తాం. పిఎస్ అప్పుడు మనకి ప్రీవియస్గా 1 ఉండే, ఇప్పుడు ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకే, 2 అయిపోయింది. ఈజీ, సారీ 2 కాదు అంటే 1 + 2 అంటే 3 కదా. సో 3 అయిపోయింది. సో ఈజ్ ఇట్ ఈక్వల్ టు కే? యా, ఇట్స్ కే ఈక్వల్. అప్పుడు ఏం చేయాలి, ఈ కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు 0 కాదు, ఇప్పుడు 1 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇది హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేయాలి. ఓకే, 3ని స్టోర్ చేసేసాను. 3 and 1 అని స్టోర్ చేయాలి. ఓకేనా, 3 and 1 అని స్టోర్ చేస్తాము. దెన్ ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి అంటే నెక్స్ట్ 2 అయిపోయింది. ఇప్పుడు 3 దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ 3 దగ్గరికి వెళ్ళాను. ఓకే, 3 దగ్గరకు వచ్చాక ఏం చేస్తా అంటే ఇప్పుడు పిఎస్కి యాడ్ చేస్తాం. అప్పుడు పిఎస్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఓకే, ఈ 6 ఓకే 6 వచ్చింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పిఎస్ ఈక్వల్ టు కే యా కాదు. బట్ ఈ 3 అనేది మనకేంటి లైక్ కేకి ఈక్వల్. బట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఈ 3 ఉంది కదా, అంటే కరెంట్ సమ్ ఉంది కదా, కరెంట్ సమ్ మైనస్ టార్గెట్ అంటే ఇప్పుడు లైక్ 6, టార్గెట్ ఎంత మనకు 3. ఓకే, ఈక్వల్ టు లైక్ ఈ అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చి 3 వచ్చింది. ఈ 3 అనేది మనకు ఇక్కడ హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వరకు తీసేస్తే మనకి ప్రజెంట్ ఎలిమెంట్ ఉంది కదా, సో అది టార్గెట్ ఈక్వల్ అవుతుంది. సో అలా చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది అన్నట్టు, ఎక్స్ట్రా కండిషన్ ఏంటి అంటే ఇఫ్ పిఎస్ అంటే ఈ కండిషన్ ఇది రాయకముందు ఇది రాయాలి. ఓకే, సో లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్ ఆర్ ఎల్స్ సెలెక్ట్ దిస్ థింగ్. నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇది. లెట్ మీ సెలెక్ట్ దిస్ థింగ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పెట్టేద్దాం, ఇది కిందికి రావాలి. సో ఇక్కడ ఇఫ్ పిఎస్ అంటే పిఎస్ మైనస్ టార్గెట్ అంటే టార్గెట్ ఇస్ ఇన్ ద సెన్స్ కే ఇన్ అంటే హ్యాష్ మ్యాప్లో ఉందా చెక్ చేయాలి. ఇన్ హ్యాష్ మ్యాప్ అని తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, హ్యాష్ మ్యాప్లో ఉంటే ఏం చేయాలి అంటే మనకు లైక్ ఇక్కడ సో ఫస్ట్ స్టెప్ చేస్తాను నేను. అప్పుడు ఉంటే ఏం చేయాలి, కౌంట్ ప్లస్ అని తీసుకుంటాం. ఓకేనా, కౌంట్ ప్లస్ అని తీసుకున్నాం. ఓకే, ఈ స్టెప్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇది యాడ్ చేసేసాము. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చేసాం, మనకు 3 వరకు వచ్చేసాం. ఓకేనా, అలానే ఇప్పుడు -3 దగ్గరకు వచ్చాం. ఇప్పుడు -3 అంటే పిఎస్ ఈక్వల్ టు లైక్ ఈ 6ని కూడా మనం యాడ్ చేయాలి కదా, 6ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. హ్యాష్ మ్యాప్లో 1 అని చెప్పి యాడ్ చేస్తాను. ఇప్పుడు పిఎస్ అంటే ఎంత అవుతుంది, 6 - 3 అంటే 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు 3 వచ్చింది. 3 - 3 లైక్ ఇక్కడ పిఎస్ ఈక్వల్ టు టార్గెట్ కాబట్టి ఇక్కడ +1 యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ 1 వచ్చింది. 1 ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ కూడా 1 యాడ్ అయింది కదా, సో కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇక్కడది మనం ఇది మర్చిపోయాము, ఈ కండిషన్ ద్వారా వచ్చింది. సో ఈ కండిషన్ ద్వారా వచ్చింది కూడా 2 అయిపోయింది. ఇప్పుడు 3 - 3 దగ్గరకు వచ్చాం. ఓకే, 3 - 3 అంటే ఎంత, మనకు 0 వచ్చింది. అంటే ఫస్ట్ కండిషన్ ఎలాగో లైక్ ఓకే సారీ ఓకే, సో ఇది 2 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఈ కండిషన్ పిఎస్ ఈక్వల్ టు కేయా. యా, ఇప్పుడు 3 వచ్చింది, మనకు 3 వచ్చింది కదా, ఏది -3 దగ్గరకు వచ్చినప్పుడు. యా, ఇట్స్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తామంటే ఓకే ట్రూ అయింది. ఇప్పుడు పిఎస్ ఈక్వల్ టు కే అయిపోయింది. యా, ఇట్స్ ట్రూ అంటే ఇప్పుడు కౌంట్ ప్లస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి, 3 అయిపోయింది. అంటే లైక్ ఇక్కడ వరకు 3 వచ్చాయి అనమాట. దెన్ అలాగా ఇప్పుడు ఈ కండిషన్ దగ్గరకు వద్దాం. పిఎస్ - కే ఇన్ హ్యాష్ మ్యాప్ ఇజ్ ఇట్ 3 అంటే మనకు 3 - 3 ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది హ్యాష్ మ్యాప్లో ఉందా చెక్ చేద్దాం. లేదు. ఓకే, లేదు, 0 వస్తుంది ఇక్కడ. అంటే 0 లేదు. ఓకే, 0 లేదు. సో అప్పుడు ఏం చేయాలి, కండిషన్ వర్కౌట్ అవ్వదు. బట్ చూడండి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 3 వచ్చేసింది. ఇక్కడ -3 అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఓకే ఇది కరెక్ట్, ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 0ను కూడా ఇందులోకి ఇనిషియలైజ్ చేయాలి. అంటే 0 and 1 అని చెప్పి చేస్తాం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్
అంటే ఎక్కడ వరకు అయిపోయింది మనకు ఈ 3 వరకు అయిపోయింది, -3 వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ 1 దగ్గరికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు కరెంట్ సమ్ లో యాడ్ చేద్దాం. ప్రిఫిక్స్ సమ్ లో, ప్రిఫిక్స్ సమ్ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ? ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది? 0. 0 సారీ 0 కాదు, సారీ ఇక్కడ 0 కాదు మనకి, ఇక్కడ మనం ఏదో మిస్ చేస్తాం ఇక్కడ. 6 - 3 సో 3. ఓకే, మనం ప్రిఫిక్స్ సమ్ 3ని యాడ్ చేయాలి. సారీ మనం మర్చిపోయాము, ఇక్కడ 0 కాదు, ఇది 6. సో 6 - 6 మనం 0ని చెక్ చేసాం, 0ని యాడ్ చేయాల్సింది కాదు ఇక్కడ. సో 0 లేదు కాబట్టి మనం ఇక్కడ ఇది వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ లాస్ట్కి వచ్చాక హ్యాష్ మ్యాప్ ఆఫ్ పిఎస్, హ్యాష్ మ్యాప్ ఆఫ్ పిఎస్ అంటే 3. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 అనే ఒక వాల్యూ ఉంది 1 తోటి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకో వాల్యూ వచ్చింది 3. సో అప్పుడు మనం ఏం చేయాలి? 1ని ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అంటే 2 చేయాలి. ఈ 1 కాస్త 2 చేయాలన్నమాట. సో ఇక్కడ 1ని కాస్త 2 చేయాలి, అంటే ఇక్కడ ఏం చేయాలి? +1 అని తీసుకోవాలి. ఓకే, +1 అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూకి ప్లస్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ ఒక ప్లస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఇలా చేయాలి, ఒక్కొక్క కండిషన్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే 1 యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు +1 యాడ్ చేస్తాం. ఇప్పుడు 1 దగ్గరకు వచ్చాం. 1 దగ్గరకు వచ్చాక ఏమవుతుంది అంటే 3 + 1 = 4 అయ్యింది. ఓకే, 4 వచ్చేసింది. అది ఇక్కడికి వచ్చాం, అంటే ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు PS = K. ఈజ్ ఇట్ 4 = K? కాదు, కాబట్టి కౌంట్ ప్లస్ అవ్వదు. ఓకే, దెన్ PS - K ఇన్ హ్యాష్ మ్యాప్. ఈజ్ ఇట్ ట్రూ? లైక్ PS అంటే ఎంత? 4 - 3 = 1 వచ్చింది. 1 అనేది ఇందులో ఉందా? లైక్ ఉంది. సో 1 ఇక్కడ ఉంది, కాబట్టి ఎన్ని టైమ్స్ ఉంది? 1 ఉంది. సో కాబట్టి ఏం చేస్తున్నాము? లైక్ 1 ఉంది, సో కౌంట్ ప్లస్ చేస్తాం. ఆల్రెడీ 3 అంటే 4 అయిపోయింది ఇప్పుడు. ఓకే, 4 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ 1 దగ్గరకు వస్తాం. ఈ 1 దగ్గరకు వచ్చాక సో ఇప్పుడు ఈ 1 ఉంది. ఇప్పుడు ఈ 1 అంటే ప్రీవియస్ సమ్కి యాడ్ చేద్దాం. అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ పిఎస్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 4 ఉంది ప్రీవియస్లా. సో పిఎస్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు? 6 అవుతుంది, సారీ 5 అవుతుంది. సో 5 ఈజ్ ఇట్ ఈక్వల్ టు K? కాదు, కౌంట్ ప్లస్ అవ్వదు. దెన్ PS - K అంటే 5 - 3 ఈక్వల్ ఎంత? 2. అది హ్యాష్ మ్యాప్లో ఉందా 2 అనేది? లేదు. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ 5ని కూడా ఇందులో ఇనిషియలైజ్ చేద్దాం 1 అని చెప్పి. 4కి 1 వచ్చింది, ఇంతకుముందు 5కి 1 వచ్చింది. సో ఇలా యాడ్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ 1 కూడా అయిపోయింది. దెన్ ఇప్పుడు ఈ 1 దగ్గరికి వచ్చాం. ఇప్పుడు PS ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్రీవియస్గా 5 ఉంది, 5 + 1 అంటే 6. ఓకే, 6 ఉంది. ఇప్పుడు ఈ 6 ఈజ్ ఇట్ ఈక్వల్ టు K? కాదు. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ 6 - K అంటే ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 3 వస్తుంది. అంటే K = 3 కాబట్టి 6 - K అంటే 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 3 హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా చెక్ చేయాలి. సో ఆల్రెడీ 3 అనేది ఉంది. సో 3 ప్లేస్లో మనకు 2 ఉంది, అంటే 2 times 3 అనేది వచ్చింది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కౌంట్ ప్లస్ అని తీసుకున్నాం కదా, ఇక్కడ కౌంట్ ప్లస్ అని కాదు, ఇక్కడ ఏం చేయాలంటే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు ఓకే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు హ్యాష్ మ్యాప్ ఆఫ్ PS - K తీసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఇలా హ్యాష్ మ్యాప్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే మీరు ప్రిఫిక్స్ సమ్ గురించి ఒకవేళ ఐడియా ఉంటే, లైక్ ఈ ప్రిఫిక్స్ సమ్ హ్యాష్ మ్యాప్ గురించి ఐడియా ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఈజీగా అనిపిస్తుంది. బట్ మీరు ఇది డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ లైక్ మీరు ప్రిఫిక్స్ సమ్ హ్యాష్ మ్యాప్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈ ప్రాబ్లం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో టోటల్ స్టెప్ మనకు ఇప్పుడు ఒక స్టెప్స్ ఏం రాసాం చూద్దాం. సో ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్ అని తీసుకున్నా, దాని తర్వాత కౌంట్ తీసుకున్నా, దాని తర్వాత ఫల్ లూప్ తీసుకొని 1 నుంచి లాస్ట్ వరకు ఇటరేట్ చేసుకుంటే వెళ్ళండి. అంటే 0 నుంచి లైక్ అరే ఆఫ్ 0 నుంచి అరే ఆఫ్ n వరకు, అరే ఆఫ్ n - 1కి ఇటరేట్ చేశాను. చేశాక ప్రతిసారి ఆ వచ్చే వాల్యూ ఉంటుంది కదా, వాల్యూని ప్రిఫిక్స్ సమ్ యాడ్ చేశాను. అది టార్గెట్కి ఈక్వల్ కాదని చెక్ చేశాను. చెక్ చేసి ఒక ఈక్వల్ అయితేనేమో కౌంట్ ప్లస్ చేసుకున్నాను. ఒకవేళ ఈక్వల్ కాలేదు అంటే హ్యాష్ మ్యాప్లో లైక్ ప్రిఫిక్స్ సమ్ -K తీసుకొని అది హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేశాను. ఓకే, ఉంటే హ్యాష్ మ్యాప్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని కౌంట్కి యాడ్ చేశాను. దాని తర్వాత ఏం చేస్తాను? ప్రజెంట్ ఉన్న ప్రిఫిక్స్ సమ్ని హ్యాష్ మ్యాప్కి యాడ్ చేశాను అనమాట. లైక్ ప్రిఫిక్స్ సమ్ అంటే ప్రజెంట్ ఒకవేళ 3 వచ్చింది అనుకో, 3 హ్యాష్ మ్యాప్లో ఉంటే +1 యాడ్ చేయమని, లేదంటే 1తో యాడ్ చేయమని చెప్పి యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని కోడ్గా రాద్దాము. సో ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఇది ఉంది కదా, సో ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే కౌంట్ = 0 అలానే ఉంటుంది. PS అని తీసుకుంటే ఇక్కడ PS = 0 అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఈ IN రేంజ్ ఉంది కదా, సో IN రేంజ్ బదులు ఓకే నమ్స్ అని తీసుకుంటాను. ఓకే, డన్. ఇప్పుడు ఇవన్నీ మనకు ఇక్కడ ఇవన్నీ తీసేద్దాం. సో ఇఫ్ కండిషన్ కావాలి కాబట్టి ఇది ఇఫ్ కండిషన్ ఉంచుదాము. ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్కి యాడ్ చేయాలన్నమాట. సో ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు అంటే
పిఎస్ ప్లస్ ఈక్వల్ టు నమ్. ఓకే, యాడ్ చేశాను. దాని తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేశాను. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏది? హ్యాష్ మ్యాప్. ఇక్కడ హ్యాష్ మ్యాప్ తీసుకుందాం మనము. హెచ్ఎస్ ఈక్వల్ టు ఎంటీ హ్యాష్ మ్యాప్. ఓకే, డన్. ఇక్కడ ఇఫ్ హెచ్ఎస్ హెచ్ఎస్ కాదు, ఇక్కడ పిఎస్ తీసుకోవాలి. ఈ కండిషన్లో పిఎస్ డన్. ఇక్కడ పిఎస్ మైనస్ కే. ఓకే, పిఎస్ మైనస్ కే ఈక్వల్ టు ఏది మనకు పిఎస్ మైనస్ కే అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా చెక్ చేయాలి హెచ్ఎస్లో. ఓకే, డన్. ఒకవేళ ఉంటే హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూని కౌంట్కి యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు హెచ్ఎస్ ఆఫ్ హ్యాష్ మ్యాప్ వాల్యూ. హ్యాష్ మ్యాప్ అంటే పిఎస్ మైనస్ కే వాల్యూని తీసేసుకొని యాడ్ చేస్తాం. దాని తర్వాత ప్రింట్ కౌంట్ చేస్తాం. సో ఇక్కడ మనం హ్యాష్ మ్యాప్ని ప్రీఫిక్స్ సమ్ని హ్యాష్ మ్యాప్కి యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ సేమ్ ఈ వాల్యూ కాపీ. సో ఇక్కడ ప్రీఫిక్స్ సమ్ ఈక్వల్ టు +1 యాడ్ చేయాలి. సో +1 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. అంతవరకు ఇది కాపీ చేసుకుందాం. ఓకే, ఇది రన్ చేద్దాం. 6 రావాలి. ఓకే, సంథింగ్ మిస్ అయింది ఇక్కడ. లైన్ నెంబర్ 13. సో ఇక్కడ మనం ఏం చేయాలంట, డైరెక్ట్ ఇక్కడ 1 యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలి అంటే పిహెచ్ ఆఫ్ ప్లస్ ఈక్వల్ టు హెచ్ఎస్ ఆఫ్ పిఎస్. అంటే ఆల్రెడీ వాల్యూని తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, హెచ్ఎస్ ఆఫ్ గెట్ అని తీసుకోవాలంట. గెట్ ఆఫ్ పిఎస్ అని తీసుకోవాలి. ఒకవేళ పిఎస్ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది, లేదు అంటే 0 అని తీసుకోవాలంట. +1 అంట. ఓకే, సో ఇలా చేస్తే ఇది రన్ అవుతుందంట. లెట్స్ ట్రై. సో కొంచెం వీక్ అనమాట నేను. ఓకే, సో ఇలా మనం అయితే హ్యాష్ మ్యాప్ నుంచి వాల్యూ తెచ్చుకొని దానికి 1 యాడ్ చేయాలంట. సో ఇది ప్రాసెస్. అండ్ ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి వాఫ్ n అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ ద్వారా చేసాం కాబట్టి ఇది వాఫ్ 1 అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అది కూడా వాఫ్ n అవుతుంది అనమాట. సో దీని యొక్క టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి వాఫ్ n అనమాట. ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు జావా ఆర్ C++ కోడ్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక కింద ఉన్న లైక్ బటన్ హిట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ టీచర్స్లో అడిగిన 25+ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను. అండ్ ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ కార్ట్లో డిస్ప్లే చేస్తాను. అండ్ ఆల్సో ఒకవేళ లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉన్నది. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అన్నింటినీ చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.